హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్. ఈరోజు మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సెకండ్ ఫేజ్ యొక్క ఎగ్జామ్ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగిందండి. మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు సెకండ్ ఫేజ్ మనకి 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు జరగడం జరుగుతుంది. ఈ ఫేజ్లో సరికి అప్రాక్సిమేట్లీగా 27 లక్షల మంది క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందండి. మనకి ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి 23 లక్షల మందికి అప్రాక్సిమేట్గా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఫేజ్లో వచ్చేసరికి 27 లక్షల మందికి కండక్ట్ చేస్తున్నారంట. మనకి ఎగ్జామ్ సిటీ అదేవిధంగా ట్రావెల్ టికెట్స్ అవన్నీ కూడా మనకి జనవరి 6వ తారీఖున తెలియడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్ ముందు 4 రోజులకు మాత్రమే మనకి అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అడ్మిట్ కార్డులో వచ్చరికి మనకి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఇవన్నీ కూడా 4 రోజుల ముందు మాత్రమే మనకు తెలియడం జరుగుతుందండి. ఇంకా హెల్ప్ డెస్క్ సంబంధించిన అన్ని వివరాలు కూడా ఆర్ఆర్బీ అఫీషియల్ సైట్స్ అన్నింటిలో కూడా ఉండడం జరిగింది. మనకి అన్ని ఆర్ఆర్బీ సైట్స్లో కూడాను మనకి ఇన్ఫర్మేషన్ అనేది అవైలబిలిటీగా ఉందండి. కాబట్టి సెకండ్ ఫేజ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకి జనవరి 16 నుండి జరగడం జరుగుతుందండి. ఇక మీకు కనుక ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మార్క్ టెస్ట్ కనుక తీసుకోపోయినట్టయితే మన దాంట్లో ఖచ్చితంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మార్క్ టెస్ట్ సిరీస్ కనుక తీసుకోండి. మీకు కేవలం 99 రూపాయలకే మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 20 మార్క్ టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఆర్ఆర్బీ గ్రూప్ 25 మార్క్ టెస్ట్ సిరీస్ యొక్క ధర కూడా న్యూ ఇయర్ సందర్భంగా, కొత్త సంవత్సరం సందర్భంగా కేవలం 99 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే అండి. కాబట్టి దయచేసి ఇంకా మార్క్ టెస్ట్ సిరీస్ కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే మన పేపర్స్ నుంచి CBT 1లో జరిగిన ఇప్పటివరకు జరిగిన 6 షిఫ్ట్లు 28, 29, 30 మార్నింగ్ షిఫ్ట్ అది ఈవినింగ్ షిఫ్ట్లో కూడాను 70% వరకు క్వశ్చన్స్ అనేవి రావడం జరిగిందండి. కాబట్టి ఇంకా మీరు తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోండి. మీకు CBT 2 ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీ CBT 2 కానీ CBT 1 ఎగ్జామ్లో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సెకండ్ ఫేజ్ విద్యార్థులకు కూడా యూజ్ అవుతుందండి. అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి.